తెలంగాణ ప్రజలకు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. మన ఆదిలాబాద్ అత్యంత వెనుకబడి ఉన్నది. ఏమాత్రం అభివృద్ధి చేయని పాత రాజకీయ నాయకులు, పాత రాజకీయ నాయకత్వం ఈ దీపావళి వెలుగుల్లో కొట్టుకుపోయి సరికొత్త అభివృద్ధికి ఆదిలాబాద్ ఒక వేదిక కావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో విరజిల్లాలని ఆ లక్ష్మీదేవిని, ఆ అమ్మవారిని, ఆదిపరాశక్తిని ప్రార్థిస్తూ ప్రజలందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మా మునుగోడు ప్రజలకు, మా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా, మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దీపావళి అంటే వెలుగులు రావాలని, అంధకారం పోవాలని నేను కోరుకునేది ఏంటంటే మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాజకీయ అంధకారం పోవాలని, రాజకీయ వెలుతురు రావాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అమ్మా న్యూస్ ఛానల్ అనేక విషయాలు వెలుగులో తీసుకొచ్చి అనేక సమస్యల మీద న్యూస్ ద్వారా ప్రజానీకానికి, ప్రభుత్వానికి అందించే ప్రయత్నంలో అమ్మ న్యూస్ ఇప్పటి వరకు శక్తివంతం లేకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రయాణం, మీడియా ఛానల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ రానున్న అంటే ఈ 1.5 year పూర్తి చేసుకుంటూ అట్లాగే వచ్చే ఈ దీపావళి పండుగ సందర్భంలో అమ్మ న్యూస్ ఛానల్ చూస్తున్న ఒక ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా అనేక విషయాలు, అనేక అంశాలు వెలుగులో తీసుకొచ్చి సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ అమ్మ న్యూస్ ఛానల్ ఇంకా పనిచేస్తుందని ఆశిస్తూ, ఈ యొక్క యాజమాన్యానికి, అమ్మ న్యూస్ ఛానల్ యొక్క యాజమాన్యానికి, అట్లాగే వారి యొక్క స్టాఫ్కి, వాళ్ళ విలేకరుల అందరికీ కూడా, అమ్మ న్యూస్ ఛానల్ చూస్తున్న యొక్క ప్రేక్షకులందరికీ, ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమ్మ న్యూస్ ఛానల్ ఆదరించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ దీపావళి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ఆల్ ది బెస్ట్ టు అమ్మ న్యూస్. అమ్మ న్యూస్ ప్రేక్షకులకి, అదే రకంగా మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అమ్మ న్యూస్ నిజాన్ని నిర్భయంగా రైట్ టైంలో తెలుగు ప్రజలందరికీ న్యూస్ని నిజాలే తెలిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మేనేజ్మెంట్ కూడా అన్ని రకాలుగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి అమ్మ న్యూస్ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్. అదే రకంగా జిల్లా స్టాఫ్, వారి టీం అందరికీ కూడా, శ్రీనివాస్ రెడ్డి మిగతా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఛానల్ అనేది చాలా పేరు, చాలా గొప్పది. అమ్మ కంటే ఈ వ్యవస్థలో ఏది ముఖ్యం కాదు. అమ్మ ఛానల్ని ఈరోజు మరి ప్రారంభించడం మా చేతుల మీదుగా అమ్మ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈరోజు మనమందరం కూడా అన్ని ఛానళ్లను చూస్తున్నాం. అమ్మ అనే ఛానల్ ఉంది, ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో చూడాల్సిన అవసరం ఉన్నది. అన్ని మంచి విషయాలను తక్షణమే ప్రజలకు తెలియపరిచే విధంగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. పట్టణ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు మా గౌరవ ఎమ్మెల్యే పొదే వీరయ్య గారు అమ్మా ఛానల్ బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా కంది శ్రీనివాసరెడ్డి గారు అమెరికాలో ఎన్నో కంపెనీలు స్థాపించి చాలా పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నారు. మరి వారు మన రాష్ట్రంలో వారి తమ్ముడు రామచంద్రారెడ్డి గారి ద్వారా చాలా చక్కగా అమ్మా అనే ఛానల్ పెట్టేసి ప్రజలకి న్యూస్ ని పంపించే కార్యక్రమం ముందున్నారు. మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, న్యూస్ పేపర్లు కానీ, న్యూస్ కానీ ప్రజాపక్షంగా ముందుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. అలాగే ఈ అమ్మ ఛానల్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో ఉన్న ఇబ్బందులు అన్నింటినీ కూడా అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వాలకు కానీ తెలియపరిచి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ, అలాగే అమ్మ ఛానల్ వారి ద్వారా ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ దీపావళి నుంచి ప్రజల జీవితాల్లో దివ్యలు ఎలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా మన భద్రాచలం ఎమ్మెల్యే గారు. నిజామాబాద్ నగర ప్రజలకు, అమ్మా న్యూస్ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి పటాకులు కాల్చేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను సూచిస్తూ, జై హింద్, జై తెలంగాణ. మునుగోడు నియోజకవర్గంలో ప్రజలందరికీ, చౌడవలపల్లి మున్సిపాలిటీలో ప్రజలకి అందరికీ కూడా
దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదంతో అన్ని కుటుంబాలు సుఖసాధ్యాలతో ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని కోరుతూ మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ న్యూస్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. పర్యావరణ కాలుష్యం లేకుండా దీపాలు వెలిగించుకుని సాంప్రదాయ పద్ధతిగా దీపావళి జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఆ దేవి కటాక్షం మనందరిపైన ఉండాలని మన సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మన అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో మరింత అభివృద్ధి పనులు మన బాలకొండ నియోజకవర్గంలో జరగాలని కోరుకుంటూ వారికి కూడా మన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృప దయ కటాక్షం వాళ్ళందరి మీద ఉండి మనందరినీ ఎల్లవెల్ల చల్లగా చూడాలని కోరుకుంటూ మీ వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్. మా న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీవాలి. అందరూ మంచి సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఉమా ఫైర్ వర్క్స్ ఆపరేటర్ని కోరుకుంటున్నాను. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రెస్ వారికి, ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ ముందుగా నా దీపావళి శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. So Diwali is all about sharing, caring, showing your love to your family members. It's all about the victory of good over evil, and happy Diwali to everyone. Happy Diwali to everyone at Amma News channel as well. Thank you.